సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు స్వాతంత్ర సమరయోధుల వారసులు. ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టి నకిలీ ఎన్ఓసి క్రియేట్ చేసి అడ్డంగా దొరికిపోయింది గ్యాంగ్. 1984లో కొల్లూరులోని సర్వే నెంబర్ 191లో 74 మంది ఫ్రీడమ్ ఫైటర్లకు 2 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించింది. కొన్ని రోజుల కింద కొన్ని కారణాలతో అందులో 2 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. టెక్మల్కి చెందిన 5 స్వాతంత్ర సమరయోధుల వారసులు ముఠాగా ఏర్పడి ఆ 2 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్లాన్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి 40 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని 3 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారు. ఎన్ఓసీ కావాలని భూమి కొనుగోలుదారు షరతు పెట్టడంతో కలెక్టరేట్లో బ్రోకర్గా పనిచేసే శ్రీనివాసాచారిని కలిశారు స్వాతంత్ర సమరయోధుల కొడుకు. శ్రీనివాసాచారితో మరికొందరు కలిసి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్ఓసీ క్రియేట్ చేశారు. విషయం బయటకు రావడంతో కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన రామచంద్రపురం తహసీల్దార్ కేసు నమోదు చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు స్వాతంత్ర సమరయోధుల వారసులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసుకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టి నకిలీ ఎన్ఓసి క్రియేట్ చేసి అడ్డంగా దొరికిపోయింది గ్యాంగ్. 1984లో కొల్లూరులోని సర్వే నెంబర్ 191లో 74 మంది ఫ్రీడమ్ ఫైటర్స్కు 2 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించింది. దాంట్లో కొన్ని రోజుల క్రితం కొన్ని కారణాలతో 2 ఎకరాల భూమిని మళ్లీ వెనక్కి తీసుకుంది. టేక్మల్కి చెందిన 5 స్వాతంత్ర సమరయోధుల వారసులు ముఠాగా ఏర్పడి ఆ 2 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్లాన్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి 40 కోట్ల రూపాయలకు దీన్ని డీల్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకుని 3 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అయితే ఎన్ఓసీ కావాలని ఆ భూమి కొనుగోలుదారు షరతు పెట్టడంతో కలెక్టరేట్లో బ్రోకర్గా పనిచేసే శ్రీనివాసాచారి సహాయంతో ఈ స్వాతంత్ర సమరయోధుల కొడుకులు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్ఓసీ క్రియేట్ చేశారు. విషయం బయటకు రావడంతో కొల్లూరు పోలీసులకు రామచంద్రపురం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కొంతమందిని అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.